అయితే మనం మిద్దె తోట వ్యవసాయదారులమండి. మనం చేసేది మిద్దె తోట కాబట్టి ప్రతి మొక్క పెంచగలుగుతున్నాం మిద్దె తోటలో. ప్రతి మొక్క అంటే పండ్ల మొక్కల దగ్గర నుంచి మనకు మార్కెట్లో దొరికేటువంటి ఏ రకమైన పండు ఉందో అన్ని రకాల పండ్ల మొక్కలను మనం మిద్దె మీద కుండీల్లో పెంచగలుగుతున్నాం. మీరు చూసినట్లయితే ప్రతి పండ్ల మొక్కని కుండీల్లో పెంచగలుగుతున్నాం. అది ఈల్డ్ కూడా బాగా తీస్తున్నాం. అంటే ప్రతి మొక్కకు ఏ పండ్ల మొక్క అయినా సరే పండ్లు విపరీతంగా కాయించేస్తున్నాం. అయితే దానికి ఒకటి మెయిన్ ఏంటంటేనండి ఎరువులు. అయితే ఎరువులు ఒక సబ్జెక్ట్ మనం చెప్పేసుకున్నాం కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రూనింగ్ అండి. మొక్క ఎప్పుడైనా సరే పండ్ల మొక్కలు అంటే కుండీ సైజుని బట్టే మొక్క పెరుగుతుంది. అంటే మొక్క ఎప్పుడు ఎంత పెరుగుతుంది, కుండీ విస్తరణని అంటే వేరు విస్తరణని బట్టి కుండీ సైజుని బట్టి వేరు విస్తరణ ఉంటుంది. అంతే సైజు మనకు మొక్క పెరుగుతుంది. ఎక్కువ పెరగకుండా మొక్కను ఎక్కువ పెంచకుండా మనం ఏం చేయాలంటే బుష్గా ఉండటానికి అంటే గుబురుగా కనిపించడానికి చెట్టు మనం అందంగా కనిపించాలనుకో అదొకటి కాన్సెప్ట్ అనుకోండి. అందంగా కనిపించడం తర్వాత విషయం అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఈల్డ్ రావటానికి పండ్ల మొక్కల్లో ఎక్కువ ఈల్డ్ రావాలి, పూత ఎక్కువ రావాలి, కాయ ఎక్కువ రావాలి అని అంటే మనం ఎప్పుడైనా సరే ప్రూన్ చేసుకోవాలి. మొక్కల్ని ప్రూన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా ఇప్పుడు ఇది ప్రూన్ చేసిన మొక్కేనండి. ఆల్రెడీ ప్రూన్ చేసిన తర్వాత మనకి ఎంత బుష్గా తయారైందో చూడండి. మొక్క అంటే ఇలా కొమ్మలు ఇక్కడికి కట్ చేసాం మేము, ఎన్ని కొమ్మలు పెట్టిందో చూడండి. కాబట్టి ఇలా మనకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు, మొన్న సీజన్ అయిపోయింది కదా, సీజన్ అయిపోయిన తర్వాత ప్రూన్ చేస్తే ఇలా వచ్చింది. నెక్స్ట్ సీజన్ వరకు మనకు ఈల్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే ఈల్డ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాం కాబట్టి ఇది ప్రూన్ చేసిన మొక్కేనండి జామ. కాబట్టి మనకు ప్రజెంట్గా చూస్తున్నాం 40 కాయలు పైన, 48 కాయలు, దాదాపు 48 కాయలు ఉన్నాయండి దానికి. కాబట్టి అలా ప్రూన్ చేసుకుంటే మనకు ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది. మెయిన్ అంటే ఎక్కువ కొంచెం మొక్కల్ని సీజన్ అవ్వంగానే, ఒక సీజన్ అయిపోగానే పండ్ల మొక్కలు అంటే సీజనల్ పండ్ల మొక్కలు ఉంటాయి కొన్ని. కాబట్టి ఏ పండ్లు కాయడం అయిపోయిన తర్వాత ఏ చెట్టుకైనా సరే ఆ చెట్టుకు అన్నీ ఒక సీజన్లో కాయవు కదండి పండ్లన్నీ. కాబట్టి మామిడి ఒక సీజన్లో కాస్తుంది, జామ ఒక సీజన్లో కాస్తుంది. ఆ కాయకు పండు అంటే కాయడం అయిపోగానే అవ్వంగానే మనం ప్రూన్ చేసుకోవటం చెయ్యాలి. అప్పుడు ఈ నెక్స్ట్ సీజన్కి ఎక్కువ ఈల్డ్ తీసుకోగలం. అయితే ప్రూన్ చేసిన మామిడి మొక్క ఇదొకటి చూసాం కదండి ఇందాక, ఇదొక మొక్క అండి. అయితే ఇది కూడా ఇంకా పెద్దగా ఉండే, సైజు చాలా పెద్దగా ఉండే. అయితే కొంచెం ఈ ఆకులు కూడా నాకు ఇలా అనిపించినాయండి. కాబట్టి ఇంకేం చేశానంటే ఉన్న కొమ్మలు కూడా ఎక్కువ కొమ్మలు కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో ఈల్డ్. అయితే మనకు చిగుర్లు అనేవి బాగా, కొత్త కొమ్మలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. సో మనం ప్రూన్ చేసుకునే విధానాన్ని బట్టి మనకు మొక్క షేప్ పెరగటం, హైట్ పెరగటం, ఈల్డ్ రావటం, తర్వాత మనం క్రాప్ తీసుకోవటం జరుగుతుంది.